వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వ్యాయామంతోటే కిడ్నీ సమస్యలకు చెక్ డాక్టర్ వెంకటరంగారెడ్డి. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా అనాథ ఆశ్రమంలో అన్నదానం. క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన శిల్ప మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి. దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. మందామరి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రామగుండం కమిషనర్ సిపి శ్రీనివాసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర. పాడేమోసిన కాంగ్రెస్ జిల్లా నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు. ఇక వివరాల్లోకి వెళ్తే मार्केट में संख्या लगा ना घोरा ने एजेंट का घोरा ने एजेंट लारे का डीसीएम अंत दूर इरपड़ा ఎట్లా ఎక్కడ పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా తెనాలికి చెందిన గీతాంజలికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే అన్నబుత్తుల శివకుమార్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను అందుకున్న గీతాంజలి ఆనందంతో రానున్న ఎన్నికల్లో జయనన్నకు ఓటు వేస్తామని చెబుతూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. తాను వ్యక్తం చేసిన సంతోషం జీర్ణించుకోలేని పచ్చ సోషల్ మీడియా ఆకతాయిలు చేసిన ట్రోల్స్ మనస్తాపం చెందిన గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్యం చేసింది. సోమవారం మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. మృతికి కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలికి భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటనకు స్పందించిన ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తగిన సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఎన్నో పోస్టులు చేయాల్సి వస్తుంది పని వల్ల కానీ ఇంకా
మంచిగా కదా చేస్తున్నాను. సో ఇవన్నీ మీరు రాజకీయ కోణంలో చూడకుండా, ఎవరు ఏ పార్టీ అనకుండా, ఒక ఆడపిల్ల ఈ రోజు మన కళ్ళ ముందు మన రాక్షసత్వం వల్ల చనిపోయింది. ఇవన్నీ ఆలోచించి ఇక ముందు పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఈ రోజు ఒకటే విజ్ఞప్తి, ఎలా నిర్భయ చట్టాలు తెచ్చారో అలానే సైబర్ క్రైమ్ కి ఇంకా ఫుల్ స్టాప్ చేయడానికి కూడా ఒక మంచి చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలానే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పూర్వ చెన్నూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ నెమూరు గోముల సుధాకర్ రావు అనారోగ్యంతో బాధపడుతూ నిన్న హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కొడగండ్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రవెల్లి దయాకర్ రావు వారి ఇంటికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటనీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారి అంతిమయాత్రలో పాల్గొని పాడెమోశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు 5 పథకాలను 100 రోజుల్లోనే అమలు చేశామని, మరో పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెళ్లి రఘువీరారెడ్డి అన్నారు. మరిపేట మండలంలోని మూలమర్రి తండ గ్రామ పంచాయతీ శివారు వంకుడు తండాలో ఈ జీఎస్ పనుల్లో భాగంగా 5 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన పథకాలతో మహిళలు ఎంతో ఆనందంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాక 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. ఓకే సార్. ఇప్పుడు దగ్గర సార్ ఫోన్ జేబులో పెట్టుకో, ఫోన్ జేబులో పెట్టుకో. సరిపోదు సరిపోదు మీరు అటెండ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రజాయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు కోరంలో ప్రారంభమైన యాత్ర బురుగుపల్లి మీదుగా బోయిన్పల్లి మండల కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ బండి సంజయ్తో పాటు అనుకోని అతిథి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు తలపున మెరిశారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రాబోయే ఎలక్షన్స్ లో కరీంనగర్ నుండి బండి సంజయ్ ని, మెదక్ నుండి నన్ను గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశారని, కనీసం ఇప్పుడైనా బీజేపీకి ఓటు వేసి కేంద్రంలో మోడీ నాయకత్వం బలపరచాలని రఘునందన్ రావు వెల్లడించారు. రాముడు రావాలనే మీరు అక్క చెప్పనేది అరే రావడం లేదా, మరి గట్టిగా చేసిరామంటే లేదా, గాజులు వేసుకున్నారు కదా, 2 చేతులు ఉన్నాయి కదా, ఎత్తురు అందరు జై శ్రీరామ్. పంచాయతీ పోటీ పెడతా, మా అక్కలకు మా అన్నలకు తమ్ములకు పోటీ పెడతా అని మీరు కూడా అందరూ వినాలి. మీరు చెట్టు కింద రాముడు భక్తులే కానీ కాడా, రెడీ కదా అన్న, మీరు రెడీ కానీ అక్క, మీరు రెడీ కదా. ఇప్పుడు ఫస్ట్ మా అక్కలు అంటారు, మా బంగ్లాదేశ్ అక్కలు గట్టి పిల్లగా చేతులు చిన్నవాళ్ళు దూరం గట్టి అంటారు కదా. మీరు ఎప్పుడు అనకపోతే మా అక్కలు అంటారు, వాళ్ళు అన్నాక మీకు వాళ్ళకి పోటీ అంటారు కదా. నేను గట్టిగా ఇజ్జ అవుతాను కదా, గట్టిగా జై శ్రీరామ్. మన ఓట అయితే
గట్టిగా అనాలి. మరి మీకన్నా గట్టిగా నాకు అవుతుంది. నేను మీ ఊరు చెప్తాను గొప్ప జై శ్రీరామ్. గట్టిగా అక్క జై శ్రీరామ్. మస్తారా. ఇప్పుడు మీరు అన్నదే, ఇప్పుడు మీరు అంతే, మీకు వేరే వీళ్ళకి వేరే. చూద్దాం. ఇప్పుడు మీరు అన్నారు జై శ్రీరామ్. మీరు అన్నదే జై శ్రీరామ్ అలా మీరు అన్నదే. మాకు ఇక్కడ బంధువులు అక్క వినవడం లేదంటే జై శ్రీరామ్. ఇద్దరే అంటున్నాడు అంటే రాముడు వారసులే కదా. చలో జై శ్రీరామ్. చలో అందరు అన్నారు జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్షింతలు వచ్చినాయి. మోడీ గారు గుడి కట్టే అక్షింతలు మంచే. ఫోటోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి కదా. మరి గుడి కట్ట మోడీ గారికి ఓటు వెళ్ళలేదా? మోడీ గారు నేను కట్టినాక అక్కడక్కడ అంటారు మోడీ గారి గుడి కట్టి. మోడీ గారి గుడి ఏం కట్టలే, మోడీ గారు కట్టించింది. ఎవరితోని? మనందరూ పైసలు ఇచ్చాం. మోడీ గారు కట్టుడు పెద్ద ముచ్చట. గుడి కట్టుడు కట్టరాదా? కానీ ఎందుకు కట్టలే? ఈ దేశంలో మనందరం కూడా పోయిన పనులు కూడా అరే ఈ గుడి నాది, నేనే పైసలు ఇచ్చినా అని నా గుడి అని చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడానికి మోడీ గారు అందరి భాగస్వామ్యాలు గుడి కట్టించారు. ఎప్పుడని అనుకున్నారా అక్క మీరు గుడి కడతాం చూస్తామని చెప్పి అనుకున్నారా? ఇప్పుడు ఊకే ఎప్పుడు కదా అయోధ్యలో రాముడు ఉండినట, రాముడి గుడి ఉందట అనుకున్నాడు. అనుకోలేదా? ఇప్పుడు ఏం చెప్పుకుంటారు? మీరు చెప్పుకుంటారు, మీ పిల్లలు చెప్పుకుంటారు, మీ మనవలు మీ మనవరాలు అందరూ ఇంత పెద్ద చెప్పుకుంటారు కదా. 100 ఏళ్ళు 80 ఏళ్ళు మా కాలంలోకి జరిగింది అని చెప్పుకుంటారు. అవునా కదా? ఇప్పుడు మనమేం చెప్పుకుంటాం? అరే మా మోడీ కాలంలో మా రాముడి గుడి కట్టిరు, రాముడి ప్రాణాపరిత కార్యక్రమంలో కళ్ళారా చూసామని చెప్పి చెప్పొచ్చా లేదా? అంత అవకాశం ఇచ్చాడా లేదా? మోడీ మంచోడే కదా, ఓటు వేసుడే కదా, ఎందుకేలా చెప్పరా? ఇంతకు నేను అడిగిన మోడీ గారికి గుడి అయిపోయింది. ఇంకెందుకు కొట్టాలి మోడీ గారికి? రేషన్ బియ్యం ఇస్తుడా? బియ్యం ఎవరిస్తున్నాక ఎవరిస్తారు? మోడీ గారు ఇస్తారు. ఓటు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తారు మోడీ గారు ఇస్తుంటారు. వాళ్ళ మన ఓటు ఎడేసిర్రు ఎందుకు వేసిర్రు మరి ఓటు? అవునా కదా? మరి వ్యాక్సిన్ ఇచ్చిందా మీకు? వ్యాక్సిన్ ఇంజక్షన్లు మన కరోనా వాళ్ళు ఇచ్చిందా? ఒక్కటి అంటే తెలుసా? ఒక్కటి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఉంటుంది. మీరు పైసలు కట్టిందా? ఏమన్నా పైసలు కట్టిరా? 5,000 రూపాయలు 10,000 రూపాయలు మీరు వేసుకుందరా? మోహిత్ బాగా మీటింగ్ పెట్టుకుందావా? ఇలా పెట్టుకుందావా? మరి ఎవరు ఇచ్చారు వ్యాక్సిన్? అది మోడీ. ఓటు కాంగ్రెస్ వాళ్ళు పోయింది. చెప్పేదంతా మోడీ అని చెప్తారు. మరి ఓటు మాత్రం రాగానే ఆటేస్తారు అనమాట. అవునా కాదా? వీళ్ళకి ఎందుకంటే మీ పిల్లల కోసం మేము కొట్లాడుతుంది. అవునా కాదా? మీ పిల్లల ఉద్యోగాల కోసం మేము కొట్లాడి జైలు కొట్టేవి. మమ్మల్ని కేసులే. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడేది ఎప్పుడైనా? కొట్లాడి మీకు కనబడ్డదా? మరి మేము కొట్లాడితే తీసుకపోయి ఓటు వాళ్ళకి ఇస్తుంది. మీకు రుణమాఫీ కోసం మేము కొట్లాడితే మమ్మల్ని కేసు అయితే ఓటు తీసుకపోయి వాళ్ళకి ఇస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణంలో పేదల కోసం మేము కొట్లాడితే జైలు పోతే తీసుకపోయి ఓట్లు వాళ్ళకి ఇస్తుంది. ఆ ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసం మేము కొట్లాడితే తీసుకపోయి ఓట్లు కాంగ్రెస్ కట్టి చేస్తుంది. అవునా కదా? మా మీద 100 కేసులున్నాయి. ఇలా రగన మీద నాకు తెలిసి 50 దాకా కేసులున్నాయి. నా మీద 100 కేసులున్నాయి. ఈ మహేష్ అన్న మీద, రవీంద్ర అందరి మీద, ఇక్కడ పోయినపల్లి మా కార్యకర్తల మీద ఇక రాచరిక రాజ్యమే పోయినపల్లిలా. కేసీఆర్ కుటుంబ సభ్యులు వస్తే మా ఊళ్ళని తీసుకుపోయి లోపడేసుడే. అన్ని కేసులే. ఎన్ని కేసులు పెట్టినా భయపడ్డావాక? కొట్టాను లేదా? టీవీలో చూస్తురు కదా. మీరు నన్ను గెలిపించాక 150 రోజులు యాత్ర చేసిన తెలంగాణ రాష్ట్రంలో. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అంతా యాత్ర చేసి కష్టాలు చేసుకున్నాం, జైలుకి పోయినాం. మరి కొట్లాడింది మేము అక్క. అవునా కాదా? మరి మేము కొట్లాడితే ఇలా మా భార్య పిల్లలు అందరూ ఇష్టపడి మీకోసం తిరిగినాం లేదా? మీరు మీ భార్య పిల్లలు, మీ పిల్లలతో, మీ భర్తలతో, మీ కుటుంబ సభ్యులతో అందరితో సినిమాలకు పోతారు, షికాలకు పోతారు, పెళ్లిళ్ళకు పోతారు, బెరటలకు పోతారు, గుళ్ళకు పోతారు, గోపురాలకు పోతారు. అవునా కాదా? మేము ఇలా ఎప్పుడో ఇచ్చిపెట్టుకున్నాం. మా ఇంట్లో ఎప్పుడో పేదల కోసం కొట్లాడదాం, పేదల రాజ్యాన్ని రావాలి, మాకు రాజ్యం రావాలి అని చెప్పి కొట్లాడి మా ఇంట్లో చెప్పొచ్చినాం. కానీ మేము కొట్లాడితే మన నోటికాడి గుక్కపోయి మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది. తప్పకాదక్క. ఇప్పుడు మా భార్య పిల్లలు అడుగుతారు. ఇవాళ ఏమడుతారంటే, ఇవాళ మీరు పేదల కోసం కొట్లాడుతుంది, పోయినపల్లి పేదల కోసం కొట్లాడుతుంది, వాళ్ళేమో ఓట్లు తీసుకుపోయి కాంగ్రెస్ లో కేసి మరి ఎందుకు కొట్లాడాలి? వాళ్ళ కోసం అంటున్నారు. తప్పకాదా? ఈసారి వేస్తారా? మళ్ళా వేస్తారా? ఈ ఏమైనా మోడీ అంటారు. మోడీ ఎన్నికలు అంటున్నారు సార్. ఇప్పుడు మనం పోయినసారి ఓట్లు వేసారు. ఈ లెక్క వినాలి. వీళ్ళు అక్కడిక్కడ మొరుగుతూ ఉంటారు, ఏం చేసిరని. ఇలా పోయినసారి మీరు ఓట్లు వేసి గెలిపించారు మోడీ గారు. వేస్తే ఈ లెక్కినాలి, పోయి అడగాలి, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అడగాలి.
ఇలా 100 రోజుల పని ఎవరు ఇస్తారు పైసలు? మోడీ కదా. ఎందుకు చెప్పదండి నియోజకవర్గానికి ఎన్ని లక్షలు ఇచ్చింది తెలుసా? ఎన్ని కోట్లు ఇచ్చింది తెలుసా? 1 కోటి కాదు, 100 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 150 కోట్లు కాదు, 167 కోట్ల 42 లక్షల రూపాయలు ఇచ్చింది. 167 కోట్ల 42 లక్షల రూపాయలు ఈ చెప్పదని నియోజకవర్గానికి ఇచ్చిన మోడీ గారు. ఇలా రోడ్ల కోసం వాటి కోసం మెటీరియల్ కాంపోనెంట్ కోసము 72 కోట్ల 91 లక్షల రూపాయలు ఇచ్చారు. చెట్లు పెంచడానికి 88 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలా గ్రామాలలో రోడ్ల కోసం, మోర్ల కోసం, కమ్యూనిటీల కోసం, ప్రకృతి వేదికల కోసం, ట్రాక్టర్ల కోసం, లైట్ల కోసం, బల్బుల కోసం అన్నిటికీ కలిపి 122 కోట్ల 7 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలా చెత్తశేఖర ట్రై సైకిళ్ల కోసం 35 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం. బాత్రూమ్లు కట్టుకోవడానికి 17 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. మోడీ పైసలు ఈ బండలు ఈ నియోజకవర్గం ఇచ్చామంటే 269 కోట్ల 4 లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం. ఇవి ఒక్క బోయిన్పల్లికి. ఈ బోయిన్పల్లికి ఎందుకు ఇచ్చామంటే ఇలా 100 రోజుల పని కూలి కోసం 23 కోట్ల 89 లక్షల రూపాయలు ఇచ్చాం. మెటీరియల్ కంపెనీ కోసం 11 కోట్ల 46 లక్షల రూపాయలు ఇచ్చాం. చెట్లు పెంచడానికి 15 కోట్ల 62 లక్షల రూపాయలు ఇచ్చాం. వరంగల్ జిల్లా అసన్పర్తి వద్ద ఇంజన్ సాంకేతిక లోపం వల్ల ఆగిన ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి ప్యాసింజర్లు. మూవ్ అవుతుంది అట్లయితే సింగరేణి ట్రైన్ ఆపుకొని వెళ్తున్న ప్రయాణికులు. బ్రేకింగ్, ఇంజన్ ఫెయిల్ అయితే సింగరేణి ట్రైన్ ఆపుకొని వెళ్తున్న ప్రయాణికులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.